విజయవాడ నుంచి వచ్చామండి. మీ పేరమ్మా? నా పేరు నరసమ్మ అండి. ఓకే, చెప్పండమ్మా. మీ ధ్యాన పరిచయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ధ్యానం ముందు నేను ఎలాగుంది? ధ్యానంలోకి వచ్చి 11 సంవత్సరాలండి. నాకు ఆ తారీఖులు అయితే ఎలాగో అని ఫస్ట్ సారి గురువు గారు వైజాగ్లో పెట్టారండి 11 రోజులు. అక్కడికి వెళ్ళాను, 5 రోజులు ధ్యానం చేశాను. ఇక ధ్యానంలో నాకేమీ అనిపించలేదు. ఇంటికి వచ్చాక పిరిమిట్లో ధ్యానానికి వెళ్ళాను. అక్కడ మటుకు నాకు అసలు నా శరీరమే నాకు తెలియకుండా అయిపోయింది. పత్రి సార్ గారు వచ్చి పక్కన కూర్చున్నారు. సార్ గారిని చూశాను. మళ్ళా గురువుగారు కనిపించలేదు. మళ్ళీ కృష్ణుడు 3 అవతారాలు వచ్చి ఒళ్ళో పట్టుకున్నాడు. కృష్ణుని చూశాను. సంటి బాలులాగా ఒక కలర్లో, నెమలి పింఛ కలర్లో అలాగే 3 అవతారాలు వచ్చారు. చూశాను. ఇక ఈ లోపల 4ంటికి కూర్చుంటే 6 టైం. నేను ఎన్నో ఆనందాలు పొందాను. ఆ గురువుగారు వైజాగ్లో ఉన్న గురువుగారు ఇక్కడికి వచ్చారంటే ధ్యానంలో చాలా గొప్పతనం ఉంది. ఇందులోనూ పూజ కంటే ధ్యానమే బాగుంది అని అద్భుతం. గుళ్ళోకి వెళ్తే దేవుడు కనపడ్డు, కానీ విగ్రహాలు కనపడతాయి. ధ్యానంలో వారి దేవుడే వచ్చేసాడు, ఒళ్ళో వండుకున్నాడు. ఇది ఎంత శక్తి, ధ్యాన శక్తి. నేను అనవసరంగా గురువుగారు ఏం లేదని అనుకుంటే నాకు నిరూపించారు గురువుగారు. నేనే కృష్ణుడిని, కృష్ణుడే నేనని నిరూపించారు. ఆ అనుభవం ఒకటి ఫస్ట్ అది వచ్చిందండి ఆ రోజు. మళ్ళాను అప్పుడు మేము ద్వారకా తిరుమల దగ్గర నల్లజారులో ఉండేవాళ్ళం అండి. ఇలాగే 8 రాత్రులు 8ంటికి 8ంటికి కూర్చున్నాను. నా శరీరం నాకు ఇక్కడ గట్టిగా తట్టినట్టు అయింది, మళ్ళీ ఇక్కడ కొట్టినట్టు అయింది. అలా 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 జారుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆగిపోయింది. ఈ లోపల ఒక వజ్రం వచ్చి అతుక్కుంది. శివుడికి 3వ నేత్రం అంటే ఇక్కడే ఉంటుంది. ఆ శివుడికి ఉండే నేత్రం ఓపెన్ అయిపోయింది, వజ్రం వచ్చి అతుక్కుంది. అప్పుడు కనుసూపు నేలలో పట్టపగులాలు ఎలుగు వచ్చేసింది. కళ చూస్తా 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 తెల్లారి 6 వరకు ఎన్నో 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 చూశానండి. చాలా అద్భుతం వేసింది. ధ్యానంలో చాలా అద్భుతాలు ఉన్నాయని అనుకున్నాను. అప్పుడు అన్ని లోకాలు చూశాను. అప్పుడు కూడా బాగుంది. మళ్ళీ ఒకసారి అనుకునేదానండి, నేను విమానం వెళ్ళిపోతుంటే అదే పనిగా చూసేదాన్ని. ఆ విమానం కిందకు వస్తే బాగుండు, విమానం ఎక్కితే బాగుండు అని నాలో నేను అనుకునేదాన్ని. ఒకరోజు ఏం చేసింది, నేను బ్యాగ్ తగిలించుకొని ఎక్కడికో వెళ్తున్నాను. ఈ లోపల పైన తిరుగుతుంది, గరగర తిరుగుతుంది విమానం. ఆ విమానం కిందకి దిగితే బాగుండు, నేను ఎక్కితే బాగుండు అనుకునేది. విమానం కిందకు వచ్చేసింది, నన్ను ఎక్కించుకుంది. 4 రౌండ్లు వేసి నన్ను మళ్ళీ ఎక్కడ ఎక్కించుకుందో అక్కడ దింపేసింది. అదొక అనుభవం అండి. మళ్ళా అనంతపూర్ దగ్గర ఒక ఆయన పేరు ఏదో ఉంది, గురువుగారు. ఆ గురువుగారు 5 ఆడవాళ్ళం గురువుగారితో ఆయన అనంతపూరి. అయితే మమ్మల్ని తీసుకెళ్ళాడు, అందరితో డబ్బులు కట్టించుకున్నాడు, తీసుకెళ్ళాడు పవన ధ్యానానికి. ఆ లోయ, పెద్ద లోయ, అక్కడికి ఆ బాలప్ప కొండకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. అన్నీ వండుకునేవి అన్నీ కూడా అక్కడ ఏం దొరకవన్నీ తీసుకెళ్ళిపోయాము. అక్కడ 11 రోజులు మౌన ధ్యానం పెట్టాడు ఆయన మాకు. రేపు మౌనం మనం వాటి రోజున చెప్తాడనమాట. మీరు 4ంటికి లెగాలి, స్నానాలు చేయాలి, ధ్యానంలో కూర్చోవాలి. 8 అయ్యేటప్పటికి మళ్ళీ మీరు లేచిపోయి మీరు టిఫిన్లు అయితే తయారు చేసుకోవాలి. ఈ లోపల మళ్ళీ నేను ఒక అరగంట ఉపన్యాసం చెప్తాను, అది మీరు వినాలి. మధ్యాహ్నం మళ్ళీ వంట తయారు చేసుకోవాలి అని అన్నీ ఎప్పుడు ధ్యానం చేసుకునేది, ఎప్పుడు లేచేది అన్నీ మాకు ముందు చెప్పాడు. అదే ప్రకారంగా ఒకరినొకరు మాట్లాడించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళం. అక్కడ 20 మంది శివాలయం ఉందండి, దుర్గమ్మ గుడి ఉంది, ఈ సాయిబాబా గుడి ఉంది. అక్కడ వాళ్ళు శివమాల వేసుకొని అక్కడ ఒక 20 మంది భజనలు చేసుకునేవాళ్ళు. ఈ 11 రోజులు నేను చేస్తుంటే వాళ్ళకి ఏంటి ఇళ్ళు ఇలాగా మౌనం అంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకోకుండా పని చేసుకుంటున్నాను ఆశ్చర్యపడి మౌనం విడిచాక మమ్మల్ని అడిగారు. అయితే ఒకరోజు బుద్ధ పౌర్ణమి రోజు నడికొండ మీనకు తీసుకెళ్ళాడు 12ంటికి. నడికొండ మీనకు తీసుకెళ్ళిపోతే మాకు ఏ భయం లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఒక కాంట్లో ఆవిడే భయపడదు.
మాట్లాడకూడదు కాబట్టి అవి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి భయం కిందకి వెళ్ళిపోదని మాట చెప్పకుండా ఊరక అవి చేతులతో చెప్పేది. ఏం భయం లేదు. ఒక గంట నడికొండల మీద కూర్చున్నాం, ధ్యానం చేసాం. మళ్ళీ కిందకు వచ్చి రూములు ఉంటాయి, ఆ రూముల్లో అందరం రోజు మధ్యాహ్నం కాడ రూములు పక్కనే శివాలయం ఉంటుంది. ఎండ పొద్దున వెళ్ళేదా శివాలయం ముందు రోజు కాసేపు ధ్యానం చేసి వచ్చేదాన్ని. అయితే ఇంకా కిందకు వచ్చాం కదా, అందరం ఒక రూమ్లోనే కూర్చున్నాం ధ్యానానికి. నాకు ఆ రూమ్లోకి వచ్చి ధ్యానాలు కూర్చోగా నేను ఈ చెవులో 3 సార్లు శంఖం ఊదినట్టు అయింది. ఏంటి చెవులో శంఖం ఊదినట్టు అవుతుందని అనుకున్నాను. ఇది ఈ ధ్యానం చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, ఏది ఏమైనా సరే, ఏది వినబడ్డా సరే మీరు కళ్ళు మటుకు తెరవద్దు అంటారు. అలాగే నాలో నేను అనుకున్నాను. నా శరీరం నాకు తెలియకుండా అయిపోయింది. నేను ఎరుగుతూ ఉన్నాను. అప్పుడు ఒక సంటి బాలుడు ఒక గర్భంలోను నీళ్ళల్లో ఈత ఆడుతున్నాడు. నాకు బాగా కనపడుతుండ పిల్లవాడు. గర్భంలో పిల్లవాడే నీళ్ళలో ఈత ఆడుతున్నాడే, ఈ జనం ఎంత గొప్పది అని అనుకొని నేను మౌనం విడిశాక గురువుగారితో చెప్పి అలాగే అద్భుతంగా వచ్చేసింది. గర్భంలో శిశువుని నువ్వు చూడగలిగావు. ఇవాళ పవర్ను మన కొండల మీద ధ్యానం చేసాము. అందులో దానివల్ల ఆ ఫలితమే ఇది. నువ్వు శివాలయం దగ్గర నువ్వు ధ్యానం చేసేదానికి, అందువల్ల నీకు ఆ అద్భుతం అలా వచ్చేసింది. అదొక అనుభవం అండి. మళ్ళీ ఒకసారి 5 మాస్టర్లతో టోపీలు పెట్టుకొని ధ్యానం చేసుకోవడం. ధ్యానం చేసుకుంటుంటే నా ఆత్మ వెళ్ళిపోతుంది, పైన వెళ్ళిపోతుంది. ఏంది నేను భూమి మీద నడవకుండా పైన వెళ్ళిపోతున్నాను ఏందని నా ఆత్మలో నేను అనుకుంటుంటే నాకు శక్తి వచ్చేసింది అని అనుకుంటా పైన వెళ్ళిపోతాను. ఒక పిల్లవాడు వచ్చేసి శక్తి వచ్చేసింది అంటున్నావు, నేను ఒక ఆన్సర్ ఇస్తాను, ఆ ఆన్సర్కి నువ్వు కరెక్ట్గా సమాధానం చెబితే నేను కూడా నమ్ముతానని అన్నాడు. నాకు లెక్కే ఉంది, నేను భూమి మీద నడవకుండా పైన ఆకాశంలో వెళ్ళిపోతున్నాను, ఏం ఆన్సర్ పెడతావు ఇవ్వమన్నాను. ఒక కొబ్బరి పలుకు నీ చేతిలో పెడతాను, 2 కొబ్బరి పలుకులా నువ్వు నాకు చూపించాలి, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. సరే పెట్టాను. కొబ్బరి ముక్క చేతిలో పెట్టాడు. పెట్టిన కాసేపటికి 2 సపోటా పండ్లు చేతిలోకి వచ్చాయి, చూపించాను. అప్పుడు క్లాస్ కొట్టాడు ఆ పిల్లవాడు. క్లాస్ కొట్టి నీకు ధ్యానంలో శక్తి వచ్చేసింది, అందుకే నువ్వు ఆకాశాన్ని వెళ్ళగలుగుతున్నావు అని నమ్మాడు. అంతలోనే మాయమైపోయాడు, కనిపించలేదు. నేను అప్పుడు గురువు గారే వచ్చారు, నాకు ఈ పరీక్షకు వచ్చారని అదొక అనుభవం అండి. ఇంకా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అండి. నేను ధ్యానం చేసుకుంటుంటే నా ఆత్మ గుడి దగ్గరికి వెళ్తే రథం మీద ఎక్కించుకున్నాడు స్వామి. రథం మీద ఎక్కించుకొని పట్టపగల లైటింగ్ తిరుగుతుంది, గంటలు మోగుతున్నాయి, నన్ను గుడి చుట్టూ తిప్పుతున్నాడు. ఇదేంటి స్వామి పల్లకి మీద కూర్చోబెట్టుకుని నన్ను తిప్పుతున్నాడు స్వామి అని నాకు ఆశ్చర్యం వేసింది. ఇక పడిపోతానేమో నాలో నేను అనుకుంటున్నాను స్వామి. అలా అదొక అనుభవం అండి. ఇంకా చాలా వచ్చినాయి. చాలా బాగున్నాయి అమ్మ మీ అనుభవాలు. శాకాహారం ర్యాలీస్లో ఎలాగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మీ అనుభవాలు దాంట్లో చెప్పండి. జోలి పట్టడం కానీ ఇక్కడ నేను ఇక్కడ పట్టలేదని పేరవారం వెళ్ళినప్పుడు మొన్న జరిగినప్పుడు అక్కడ తుని ఇక్కడ మళ్ళా అన్నవరం ఆ ఏరియా అంతా మమ్మల్ని కార్ల మీద తీసుకెళ్ళి వదిలిపెడితే ఇంటింటికి పాంప్లెట్లు పంచి పెడతా జోలి పట్టేవాళ్ళం. మేము ఎంత ఉంటే అంత ఇవ్వండి అమ్మా, రూపాయి అయినా సరే మీ హస్తం అందులో ఉండాలి అంటే, ఒక్కొక్కళ్ళే మా దగ్గర డబ్బులు లేవంటే 1 రూపాయి అయినా ఇచ్చుకోండి నీకే మంచిది అని. అలాగా అప్పుడు అన్నదానానికి ఆ సంవత్సరం బాగా వచ్చారండి జనం, అన్నదానానికి బాగా వసూలు చేశారు. చాలా బాగుందమ్మా. ర్యాలీ కూడా పాలకొల్లు నర్సాపురం అక్కడ ఆయన జగదీశ్ రాజు గారు ఎవరు అక్కడ అడవుల్లో చేస్తున్నారు, ఆయన కూడా కార్ల మీద తీసుకెళ్ళి అక్కడ పాలకొల్లు నర్సాపురం ఇవన్నీ కూడా ర్యాలీ చేసామండి. మళ్ళా ఇక్కడ మొన్న ఈ మధ్య ఇది మొగులూరు మా తెలిసిన అబ్బాయి ఉన్నాడు, మొగులూరులో పిరమిడ్ కట్టారు. అయితే అక్కడికి అమర్ధ్యానానికి వెళ్ళాం. మధ్యాహ్నం దాకా ధ్యానం చేసాం. మధ్యాహ్నం నుంచి 2 కార్లు వేసుకొని కందుకూరు వెళ్ళిపోయి కందుకూరులో ర్యాలీ చేసామండి. అది వర్షం కాదండి, కొమ్మ వర్షం.
వర్షం అయినా సరే ఎవరైనా సరే పక్కకి వెళ్ళొద్దు. ఎంత వర్షం అయినా వర్షంలో చెయ్యాలి. ఎన్ని రోడ్లు తిరిగామండి, అసలు మాకు ఏమి అనిపించదు. ఎంత హ్యాపీగా ఉందో. ఇక సాయంత్రం 4ంటికి ఇంటికి వచ్చేసాము కనిగిరి నుంచి. కనిగిరి పక్కనే వెళ్ళండి. ఇంటికి వచ్చేసాక నాకు బెమ్మంగారు మఠం వెళ్తాకి కారు మా చుట్టాలు రెడీగా ఉన్నారు. ఆ కారులో వెళ్ళిపోయాను. ఆ యాత్రలన్నీ తిరిగి వచ్చాను. నేను జనములతోటి కోయంబత్తు వెళ్ళానండి. అవన్నీ కొండలు, శివాలయం, శివుని కూడా చూసాము. కుమ్మతీర్థం వెళ్ళాము, పెత్తరపు అవతలు కూడాను, షిరిడి వెళ్ళాము, మధ్యప్రదేశం వెళ్ళాము. నేను ధ్యానంలో నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. చాలా బాగుంది. అయితే మీ ధ్యానంలో వచ్చిన తర్వాత ఆనందంతో పాటు విహారయాత్రలు కూడా బాగా తిరుగుతున్నారు. అందరూ అంటారండి, నేను చెప్తుంటాను వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా, నీకు అన్నీ బాగా జరుగుతున్నాయి, నీ కోడళ్ళు ఇద్దరు బాగా చూస్తున్నారు, కూతురు బాగా చూస్తుంది, నీ అదృష్టం అందరికి అదృష్టం ఉంటుంది. నేను ధ్యానాలు ఎక్కొచ్చాను, 15 సంవత్సరాలు ధ్యానాలు ఎక్కొచ్చి, మరి ఈ ఆనందాలన్నీ పొందాలంటే రావాలి, మీరు కూడా చేసుకోవాలి, మీరు కూడా ఈ ఆనందాలు పొందాలి. ప్రతి వాళ్ళకి ఆనందం ఉంటుంది, మీరేమో తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికాడ ఎవరు చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతారు. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.